నమస్తే అండి. నేను రికార్డ్ చేస్తున్నా మన కన్వర్జేషన్ని. ఆస్ట్రాలజీ కేస్ స్టడీకి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. మీకు ఓకే కదా? ఓకే సార్, ప్రాబ్లం లేదు. ఓకే. డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ చెప్తారా? 10th May 1992 సార్. టైమ్ ఆఫ్ బర్త్? మార్నింగ్ 1 AM సార్, సండే. 1 AM అని ఎట్లా తెలుసట? ఏ ఊర్లో పుట్టారు? అది ఇంటి దగ్గరే పుట్టాను సార్, కోటనర్వ విలేజ్. స్పెల్లింగ్ చెప్పండి. KOTA NARAVA. అశ్లేష నక్షత్రం 4వ పాదం సార్, కుంభలగ్నం వస్తుంది. ఇప్పుడు ఇది కోటనారా అనేది నర్వా కొట్టండి సార్, NARAVA నర్వా. ఓకే ఓకే విశాఖపట్నం. సరే, ఒక్కసారి ఆగండి. అది 5/92. వన్ AM ఎట్లా నోట్ చేసింది? హోమ్ ఇంట్లో డెలివరీ, నార్మల్ డెలివరీ అయిందా? నార్మల్ డెలివరీ అయ్యాను సార్, మా అమ్మగారు చెప్పారు. ఓకే, సరే అండి. కుంభలగ్నం, ఆశ్లేష నక్షత్రం వచ్చింది, అంతేనా? 4వ పదం సార్. సరే సరే, ఒక్కసారి. ఆ, 1 AMకి లేదండి, 1 AM కన్నా ముందే అయినట్టుంది. 1 AM కన్నా ముందే అయిందంటారా, 1 AM కన్నా తర్వాత అయిందంటారా? మాక్సిమం 1 AM కన్నా ముందే అయ్యి ఉంటుంది సార్. మరి అది ఇంటి దగ్గరే డెలివరీ అయ్యానని చెప్పాను అనమాట అమ్మగారు. కరెక్ట్ గా 1 AM అంటున్నారు, అసలు కరెక్ట్ గా అంట. అంటే 1 AMకి వాళ్ళు చూసినట్టే కదా. 9వ తారీఖు నైట్ సార్, తెల్లవారితే ఆదివారం 1 గంట. అదే అదే, అది సరిపోయిందిలే. సార్, ఒక 15 నిమిషాల ముందు కూడా అవ్వచ్చు కదా. 10 నిమిషాల ముందండి. మరి అక్కడ ఎగ్జాక్ట్ అయితే అవ్వచ్చు సార్, మరి చెప్పలేం కదా. చెప్పలేం. 1 AM అయితే వాళ్ళు చూసిండ్రు. వాళ్ళు చూసారు సార్. 1 AM చూసిండ్రు అంటే ఒక 10-15 నిమిషాల ముందు కూడా అయ్యేదానికి అవ్వచ్చు. అవకాశం అయితే ఉన్నది. ఉంది సార్. మిడ్ నైట్ కదా సార్, ఎగ్జాక్ట్ మిడ్ నైట్ కాబట్టి చూడలేదంటారా? మీరు ఏమంటున్నారు? అంటే 1 AM అని కరెక్ట్ గా చెప్తున్నారు సార్, మరి 10 minutes అటు ఇటు అవ్వచ్చు కదా. అదే అదే, 10 minutes అటు ఇటు అవ్వచ్చు. మనకి అవ్వచ్చు. 43 అట్లా తీసుకుంటున్నాను నేను ప్రస్తుతానికి. అంటే 0043 తీసుకుంటున్నాను నేను. అంటే 15 minutes వెనకాలకే తీసుకుంటున్నాను. ఓకే సార్. ఓకే, సో అప్పుడు అలా తీసుకుంటే మనకి ఏమవుతుంది? కుంభలగ్నానికి నుంచి మకర లగ్నానికి వెళ్ళిపోయింది, అర్థమైందా? ఓకే సార్. అంటే కొందరు ఆస్ట్రాలజర్ అది సంధిగడిలాగా వచ్చాయి. సంధి లగ్నం వచ్చింది కదా. కొందరు కుంభలగ్నం అన్నారు, కొందరు మకర లగ్నం కూడా యాక్సెప్ట్ చేసి అలా చెప్పారు సార్. కొందరు మ్యాక్సిమం కుంభలగ్నం అని కూడా చెప్పారు. కరెక్ట్ గా ఎవరు చేద్దాం. సో మనము అప్పుడు 0048 తీసుకుంటే మకర లగ్నానికి బుధ నక్షత్రం వస్తుంది. ఎందుకంటే అది స్థిర లగ్నం కాదు, అది అంటే అది సెట్ అవ్వలేదు, మనం మళ్ళీ చేయాలి. ఓకే, 0048కి మనం ఎంత చేయాలి? ఇంకో 2 నిమిషాలు తగ్గిద్దాం. 0046 వేస్తే మనకి చరలగ్నానికి బుధ నక్షత్రం అప్పుడు సెట్ అవుతుంది. సంధి లగ్నం ఇది, అర్థమైందా? ఎంత మీ హైట్ ఎంత ఉన్నారు? కరెక్ట్ 5 feet ఉంటాను సార్. 5 feet 1 inch ఉంటాను. 5 feet 1 inch ఉన్నారు. ఓకే, సో లగ్నము చంద్రుడు ఎండింగ్ డిగ్రీస్ లో ఉన్నారు. సో మెయిల్ హైట్ 5'1" అంటే కొంచెం తక్కువనే ఉన్నట్టు యాక్చువల్లీ. సార్ 32 ఇప్పుడు ఏజ్, కానీ అలాగ ఉంటాను. 22 లా ఉంటాను, 20 ఇలా ఉంటాను.
లుక్ అపిరియన్స్. ఓకే ఓకే, అది మార్స్ స్టార్లే, అట్లా కూడా అవకాశం ఉంటుంది. సరే ఓకే రైట్. మకర లగ్నమే, డౌట్ ఏమీ లేదు, అది ఖచ్చితంగా మనం మకర లగ్నమే తీసుకుందాము చర లగ్నానికి. ఓకే సరే, 2025కి మేకి వస్తుంది మీకు, 33 ఫిల్ అవుతాయి, 34 నడుస్తాయి. సరే ఓకే, చెప్పండి మీరు ఏం చేస్తున్నారు, మీకు ఏం కావాలి? కెరియర్ లో అసలు స్టార్టింగే రావట్లేదు సార్. 10 ఇయర్స్ అయిపోయింది ఫస్ట్ బీటెక్ ఇప్పటివరకు కంప్లీట్. ఏమైనా జాబ్ చేశారా? ఒక కంపెనీలో చేశాను సార్, హాస్పిటల్లో చేశాను. ఏం చేశారు? 1 ఇయర్ ఇన్సూరెన్స్ క్లైమ్స్ లో చేశాను సార్, హెల్త్ ఇన్సూరెన్స్ లో. ఓకే, ఏ సంవత్సరం? 22లో చేశాను సార్. ఓకే, అది ఒకటే చేశారు, ఇంకేమీ చేయలేదు? ఆ తర్వాత రీసెంట్ గా 1 మంత్ అవుతుంది సార్, ఒక కొత్త ఆర్గనైజేషన్ లో వచ్చింది. లైక్ ఏంటంటే సేల్స్ ప్రోలో వచ్చింది సార్ జాబ్. దానిలో ఏం చేయాలి? దాంట్లో ఏంటంటే కస్టమర్స్, నా కిందన ఏజెంట్స్ ని టీమ్ గా రిక్రూట్ చేసుకొని వాళ్ళ చేత హెల్త్ ఇన్సూరెన్స్ అనేది సెల్ చేయాలి సార్. ఓకే ఓకే సరే, ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అయితే? అదే సార్, ఇప్పుడు చేస్తున్న వర్క్ లోనైనా గ్రోత్ ఉంటుందా ఉండదా, ఇది నేను వెళ్తున్న వే కరెక్ట్ గా ఉందా లేదా అనేది క్వశ్చన్ సార్. అసలు మీరేం చేయాలనుకున్నారు? నేను ఈ బిజినెస్, ఇప్పుడు నేను చేస్తున్న జాబ్ లో కొంచెం ప్రెజర్ ఉంటుంది సార్, సేల్స్ ప్రో కదా. అవును. ఏజెంట్స్ ని రిక్రూట్ చేసి వాళ్ళ చేత బిజినెస్ చేయాలి. కొందరు ఏజెంట్స్ యాక్టివ్ గా ఉంటారు, కొందరు ఉండరు. సో ఏంటంటే నేనే ఒక బిజినెస్ లా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను సార్. నేనే ఏజెంట్ అయ్యి ఆల్ టైప్ ఆఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్ లాగా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అసలు ఒరిజినల్ గా ఇదే అనుకున్నారా మీరు, లేదంటే ఇప్పుడు ఈ ఐడియానా? నేను హాస్పిటల్లో 22లో నుంచి ఇలా రన్ చేద్దాం అనుకున్నాను సార్. ఇప్పుడు ఒక మంచి ఆర్గనైజేషన్ లో ఎంప్లాయీ గానే వచ్చింది కదా, అలా ప్రొసీడ్ అవుదామా, లేదు ఇన్ కేస్ అది ఏజెంట్స్ ద్వారా బిజినెస్ లీడ్ చేయకపోతే నేనే ఒక ఏజెంట్ గా ఉండి నా నా సర్కిల్ లో బిజినెస్ చేద్దామని ప్లాన్ సార్. ఇప్పుడు ఏజెంట్స్ తోనే మీరు లీడ్ చేయనప్పుడు మీరు ఇండివిజువల్ గా ఎలా చేస్తారు? ఏజెంట్స్ అనేది ప్రతి ఒక్కరు పాలసీస్ సెల్ చేయాలి సార్. అదే అనుకోండి, నేను ఒక్కనే బిజినెస్ చేసుకుంటే నా ప్రాఫిట్స్ ఉంటుంది, ఇంక కంపెనీతో సంబంధం లేదు. సరే సరే, అర్థమైంది. ఓకే, సో 2022 అసలు మీ చార్ట్ ఎలా ఉందో చూద్దాం. మకర లగ్నానికి లగ్నంలో శని ఉన్నాడు, తర్వాత అక్కడ ఆయన 24 డిగ్రీస్కి కుజ నక్షత్రం లగ్నానికి కనెక్ట్ అయ్యాడు. సో కుజుడు వచ్చేసేసి శని నక్షత్రంలో, శని వచ్చేసేసి కుజ నక్షత్రంలో పరివర్తనం చెందారు. కాబట్టి శని గురువు యొక్క ఫలితాన్ని ఇస్తాడు, అంటే గురువు ఆశ్రమంలో ఉన్నాడు కాబట్టి ఆ ఫలితాన్ని ఇస్తాడు. కుజుడు ఏంటిది, లగ్నం మీద ఉన్నట్టు యాక్ట్ చేస్తాడు. ఓకే, శని కుజుల పరివర్తనం ఉంది, బాగానే ఉంది. గురువు ఏమయ్యాడు, గురువు రాహుతో సంబంధాన్ని కలిగింది, వక్రత్వ దోషాన్ని పొందాడు. ఈ వక్రత్వ దోషం ఏదైతే ఉన్నదో లగ్నాధిపతి అయిన శని మీదకి ఎఫెక్ట్ అయింది. అంటే లగ్నాధిపతి లగ్నంలో చక్కగా ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ దెర్ ఇస్ డెసిషన్ మేకింగ్ ఇష్యూస్. ఒక్కోసారి మనం అనుకున్నట్టుగా అవ్వడంలో కావచ్చు, ఆలోచనలో కావచ్చు ట్విస్ట్లు ఉంటాయి. ఈ గురువు అనేవాడు రెట్రో అవ్వడు కాబట్టి లగ్నాధిపతికి వక్రత్వ దోషం గురువు ద్వారా పడింది. గురువు వక్రత్వ దోషం మంచిదే, కానీ గురువుకి శని ద్వారా వచ్చిన దోషం అయితే కొంత బాగాలేదు, అది 30% ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. చూద్దాం నెక్స్ట్ ఏంటిది. బుధుడు రాహువు కూడా ఒకే నక్షత్రంలో ఉన్నారు, అంటే భాగ్యాధిపతి అనేవాడు దెబ్బతింటున్నాడు. పరివర్తన ఉంది రాహుకేతువుకి, పరివర్తన ఉన్న ఏదో కొంచెం లాభభావంలో రాహు ఉండి, అంటే కేతువు లాభంలో ఉన్నట్టు రాహు పంచమంలో ఉన్నట్టు యాక్ట్ చేస్తాడు, కొంత సేవ్ చేస్తున్నాడు. భాగ్యాధిపతి దెబ్బతిన్నాడు కాబట్టి ఏమవుతుంది, మనకి ఫాదరు ఫ్యామిలీ సపోర్ట్, ఒక్కోసారి ఫైనాన్షియల్లీ ప్రోగ్రెస్ చేయడానికి మనం సెల్ఫ్ మేడ్ చేయాల్సి వస్తుంది, అంత ఈజీగా ఏది కాదు. తర్వాత వివాహం అవ్వడానికి కూడా కొంత డిలే అవుతూ ఉంటుంది, ఇబ్బంది అవుతూ ఉంటుంది. సప్తమాధిపతి సప్తమంలో ఉన్న గండాంతర నక్షత్ర పాదంలో ఉండడం, ఈ యొక్క నక్షత్రాధిపతి అయిన బుధుడు అనేవాడు రవికి వెనకాల ఉండి వక్రించడు, దానికి తోడు ఈ వక్రత్వ దోషం పొందాడు కాబట్టి మ్యారేజ్ అనేది డిలే అవ్వడానికి కారణమవుతా ఉన్నది. మ్యారేజ్ డిలే కావడానికి, మ్యారేజ్ అయిందా? లేదు సార్, అవ్వలేదు. ఓకే, సంతోషం. సరే, ఎప్పుడు అయ్యేదానికి అవకాశం ఉందో చూడాలైతే. తర్వాత రవి శుక్ర వీళ్ళందరూ కలిశారు, రవి చతుర్థాన్ని డీల్ చేస్తున్నాడు. సో మీరు ఇన్సూరెన్స్ పాలసీ ఏదైతే ఉన్నదో, ఇన్సూరెన్స్ పాలసీ అనేది 8th హౌస్కి సంబంధించింది ముఖ్యంగా. అంటే ఏదైనా ఆకస్మికంగా జరిగే దాని వల్ల బెనిఫిట్ అవ్వాలి కదా పీపుల్, అంతేనా? సో అట్లాంటిది కాబట్టి ఇన్సూరెన్స్ అనేది యాక్చువల్లీ ట్రెండీ అనమాట. ఎందుకంటే ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ఇన్సూరెన్స్ అనేది బాగా పెరిగింది కదా. సో నెక్స్ట్ 10 years ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ అనేది గ్రో అయ్యేదానికి చాలా మంచిగా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఓకే, తర్వాత నెక్స్ట్ శుక్రుడు కుజ నక్షత్రంలో ఉన్న ట్యాగ్ చేస్తాడు. శుక్రుడు పర్వాలేదు, బాగానే ఉన్నాడు, అంటే దశమాధిపతి అనేవాడు 3rd house కనెక్ట్ అయ్యాడు. అర్థమైందా? 8th లాడితో కలిసి
థర్డ్ హౌస్లో ఉన్న మార్స్ కనెక్ట్ అయ్యాడు అనమాట చతుర్థాధిపతితో. కాబట్టి ఈ కమ్యూనికేషను, కన్సల్టింగ్ వీటి ద్వారా మనకి అయ్యేదానికి అవకాశం ఉంది. దాంతో బుధుడు కలిసి ఉన్నాడు, గురువు చూస్తున్నాడు. కాబట్టి స్పీచ్ అండ్ కమ్యూనికేషన్ ద్వారా మనకి ఇచ్చేదానికి, మార్కెటింగ్, సేల్స్ వీటి ద్వారా ఇచ్చేదానికి అవకాశం ఉంది. కానీ డెసిషన్ మేకింగ్ మిస్టేక్స్ ఉన్నాయి కదా, ఎందుకంటే బుధుడి వల్లను చంద్రుడి వల్ల. సప్తమాధిపతి దోషం పడింది. సరే, మీకు వర్కౌట్ అవుతుంది కానీ చాలా చాలా కష్టపడుతుంది అనమాట, కష్టపడాల్సి వస్తూ ఉంటుంది, ఈజీగా అవ్వదు. ఓకే సరే, సార్. రవి ఎగ్జాల్ట్ అయ్యాడు. తర్వాత నెక్స్ట్ శుక్ర నక్షత్రం, శుక్రుడు బాగానే ఉన్నాడు, సంతోషం. సరే, ఇప్పుడు ఫ్లో యాక్చువల్ గా చూద్దాం. గవర్నమెంట్ జాబ్ ట్రై చేశాను సార్, హార్డ్ గా ఓకే. అవ్వలేదు అసలు. హైకోర్టులో టైపిస్ట్ అది ఎగ్జామ్ రాశాను, ఎగ్జామ్ అయింది కానీ స్పీడ్ లో అవ్వలేదు అనమాట. అది ఏ ఇయర్ లో? అది 22లోనే సార్. 22లో. అసలు 22లో ఏం జరుగుతుందో చూద్దాం. అసలు 2021లో ప్రోగ్రెసివ్ 10th హౌస్ 20లో కూడా నెటల్ మెర్క్యూరీకి ట్రైన్ ఇచ్చింది. మెర్క్యూరీకి ట్రైన్ ఇవ్వడం ఇబ్బందికరమైన ఆస్పెక్ట్ అవ్వడం వల్ల, రెట్రోగ్రేట్ అవ్వడం వల్ల, అబ్బా మీకు శని కూడా వక్రించాడు. వక్రించినా కూడా ఏమీ లాభం లేదు, ఎందుకంటే ఈ విల్ ఫాలో ద మార్స్ అన్నమాట. కాబట్టి జుపిటర్నే ఫాలో అవుతాడు. సరే, ఓకే. సరే, కానీ ఇక్కడ 20 దగ్గర చదువు కానీ, ఉద్యోగం కానీ, ఫాదర్ హెల్త్ కానీ, ఫ్యామిలీ సిచ్యువేషన్స్ కానీ టిపికల్ రిజల్ట్స్, ప్రాబ్లమేటిక్ రిజల్ట్స్ ఇచ్చినట్టు కనిపించాయా? అంటే 22లో 2020 నేను చెప్పేది 2020. 2020 అయితే ఫ్యామిలీ 2019 పరంగా 2020లో నెగిటివ్ గా ఉంది. మీకు పనిచేసిందా లేదా? అంత నెగిటివిటీ సార్. అంత నెగిటివ్ ఏం లేదు. మీ చదువు, ఉద్యోగం, ఆపర్చునిటీ అన్ని బాగున్నాయా? లేదు సార్, జాబ్ అయితే లేదు. జాబ్ లేదంటే జాబ్ అసలు ట్రై చేయట్లేదా మీరు? ట్రై చేస్తున్నా, నాకు నచ్చట్లేదు సార్. ఏ ఎందుకంటే ఆర్గనైజేషన్ లో ఉన్నా అసలు చేయాలనిపించడం లేదు. ఒక 5 months చూసి బయటకు వచ్చేసేవాడిని. అక్కడ ప్రతి దగ్గర అట్లనే జరుగుతుండేదా? ఏ జాబ్ అట్లనే జరుగుతుంది సార్. మరి దాన్ని మీరు ఫోకస్డ్ గా ఉండేది కాదు. మీరు ఆప్టమిస్టిక్ వ్యూలో ఉన్నారు, అంటే ఏది జరిగినా మన మంచిగా జరుగుతుంది అనే వ్యూలో ఉన్నారు, అంతే కదా? అంతే సార్. ఇంకా అట్లా బెటర్ ఉన్నప్పుడు మీకు వస్తుందనే. జీవితంలో నెగిటివ్ టైం అంటూ ఉండదు ఇక, ఓకే సార్. అంతే కదా? ఆప్టమిస్టిక్ గా ఉన్నప్పుడు ఏదైనా మనం మంచిగా జరిగిందని అనుకుంటే ఇంకా బాధ ఏమున్నది? అవును సార్. అర్థమైందా? అక్కడ ఇబ్బందికరమైన ఆస్పెక్ట్ జరిగింది, దానివల్ల ఏంటిది, మిస్టేక్ ఆఫ్ డెసిషన్స్ ఉంటాయి. మిస్టేక్ ఆఫ్ డెసిషన్స్ అంటే ఏంటిది, మనం జాబ్కి వెళ్తే సెట్ అవ్వకపోవడం, మనకి ఏంటిది 9th లాడ్ హైయర్ ఎడ్యుకేషన్ ఇస్తాడు, అంటే మనం నేర్చుకోవడానికి స్కోప్ దొరకపోవడం, సరైన విధంగా సెటిల్ అవ్వలేకపోవడం, అట్లాంటివన్నీ ఇస్తాడు అనమాట. అర్థమైందా? సో ఐదర్ లేదనంటే ఫ్యామిలీ హెల్త్, ఫాదర్ హెల్త్, ఇట్లా ఏదో ఒకటి ఇంపాక్ట్ చేస్తాడు. సో ఫ్యామిలీ హెల్త్ కాకపోయినా ఉద్యోగంలో మనం నేర్చుకోలేకపోవడానికి, ఉద్యోగంలో స్థిరత్వం లేకపోవడానికి కారణం అవుతా ఉంది, ఎందుకంటే చర్రాశిలో ఉంది. సో కాబట్టి అసలు మారుతూనే ఉన్నారు, కానీ అది మారడం అనేది మీ ప్రొఫైల్కి ఇంక్రిమెంట్ ఏం కాదు కదా, డిక్రిమెంటే కదా. అవును సార్. అది అట్లా జరిగింది. ఇది ఇక్కడి నుంచి ఇట్లనే ఫ్లో తీసుకుంది కదా, ఇక ఇట్లా నడుస్తూ ఉంటుంది అనమాట చాలా రోజులు. ఓకే, మళ్ళీ అది మారేంత వరకు కూడా మన పరిస్థితి ప్రోగ్రెస్ అందుకోదు. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇయర్ 2022లో ప్రోగ్రెసివ్ సన్ రెట్రోగ్రేడ్ సాటర్న్కి ట్రైన్ అయ్యాడు. ఒక వక్రించిన శనికి ట్రైన్ అయినప్పుడు మళ్ళీ 2022-23 చేసేది కూడా అనుకున్నంత స్థాయిలో ఇవ్వదు. అంటే చూడడానికి చాలా స్మూత్గా అనిపిస్తుంది, కానీ అవుట్పుట్ ఉండదు. అంటే మనం సంపాదించుకోవడమో లేదంటే ప్రోగ్రెస్ అవ్వడమో అట్లాంటిది ఏమీ కనిపించట్లేదు. అయితే రవి యొక్క దశ జరుగుతూ ఉంది. రవి యొక్క నక్షత్రాధిపతి చతుర్థంలో ఉన్నాడు కాబట్టి ఉన్నదానిలో కొంతవరకు అట్లీస్ట్ కొంతవరకు నడుస్తుంది అనమాట. అంతేగాని అవుట్పుట్ అయితే ఎక్స్ట్రీమ్లీ హ్యాపీనెస్, సాటిస్ఫాక్షన్ ఇవ్వదు. మళ్ళీ ఇది కూడా మనం మానేయాలనే కోరిక అవన్నీ ఇస్తా ఉంటాయి అనమాట. కనిపించాయా? సార్ నేను అక్కడ ఒకటి చెప్పడం చెప్పలేదు సార్. నాకు క్యాసినో ఆడే అలవాటు ఉంది సార్. ఓకే, ఇప్పటి వరకు లాస్ లేదు సార్, అంత ప్రాఫిటే. 22 December 11లో ఏం జరిగిందంటే ఒకేసారి 20 lakhs వచ్చాయి సార్. వెరీ గుడ్. ఒక 10 days లో మొత్తం అన్ని పోగొట్టాను. వెరీ గుడ్. మరి ఇప్పటిదాకా లాస్ లేదన్నారు, మరి ఎలా పోగొట్టారు మీరు? అప్పుడు తర్వాత లేదు, గెలిచిన అమౌంట్ పోయింది కదా. అట్లా అంటారు. అదే మీరు చాలా ఆప్టమిస్టిక్ ఉన్నారు, అర్థమైందా? సో అప్పుడు మీరు గెయిన్ చేసినట్టు కాదు నా దృష్టిలో. అవును సార్, అవును, అంతే. అర్థమైందా? ఇంట్లో కూడా ఫ్యామిలీ ప్రెజర్ ఎక్కువైపోయింది, ఉన్నవి ఉంచుకోలేదు, లేనిది కూడా పోగొట్టేస్తున్నావు, అసలు జాబ్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయట్లేదు, బిజినెస్ ఏమన్నా చేయట్లేదు అని అలాగా. అదే రెట్రోగ్రేడ్ ప్లానెట్ తో ఆస్పెక్ట్ ఫామ్ అయితే అంతా స్మూత్ గా జరుగుతుంది, అంతా హ్యాపీగా జరుగుతుంది అని అనిపిస్తుంది. కానీ ఎండ్ అవుట్పుట్ ఏముండదు. ఈ ఉద్యోగంలో అయినా అవ్వచ్చు, ఆ క్యాసినోలో అయినా అవ్వచ్చు,
రెట్రోగ్రేడ్ ప్లానెట్తో ట్రైన్ ఆస్పెక్ట్ అనేది మంచి రిజల్ట్ ఇవ్వదు, చెడ్డ ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఇక్కడ 22 ఆర్ 23 ఇదంతా కూడా మనకు జరుగుతూ ఉన్నది. ఓకే రైట్. ఓకే సార్. దాని తర్వాత ఏముంది, తర్వాత నెక్స్ట్ ఆల్మోస్ట్ ఇక ముందుకు వచ్చేసాము. సో ఏమీ ఆస్పెక్ట్స్ అనేవి ఫామ్ అవ్వట్లేదు, లిఫ్ట్ అవ్వట్లేదు చార్ట్ అసలు. సరే, సో ఇప్పుడు సన్ దశ జరుగుతూ ఉంది. సన్ అనేవాడు ఏదో సర్వైవల్ కోసం అట్లా అవసరం ఉన్నప్పుడు కొంచెం డబ్బులు అడ్జస్ట్ చేస్తున్నాడు తప్ప పెద్దగా అనుకున్నట్టు పోవట్లేదు. దాని తర్వాత ప్రోగ్రెసివ్ 10th హౌస్ కుజుడికి స్క్వేర్ జరుగుతూ ఉంది. మళ్ళీ మీరు కొత్త జాబ్లో జాయిన్ అయ్యారని చెప్పారు. ఓకేనా, కళ్ళు మూసుకొని వాళ్ళు ఏది చెప్తే అది చెయ్యాలి. ఎందుకంటే 10th హౌస్ స్క్వేర్ జరిగితే మళ్ళీ మీకు నచ్చకుండానే ఉంటుంది అనమాట సినారియో. తర్వాత ఇది మానేయాలా ఉండాలా ఇంకోటి ఏదైనా బిజినెస్ పెట్టాలన్న ఆలోచన. ఎందుకనంటే ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ అనేవాడు నెటల్ మార్స్కి స్క్వేర్ అవుతున్నాడు. ఇది రెట్రో ప్లానెట్ ముందుకు వెళ్ళింది కదా, ప్రోగ్రెస్ అయింది కదా. ఈ ప్రోగ్రెస్ అయింది కాబట్టి దీన్ని డైరెక్ట్గానే తీసుకొని మార్స్కి స్క్వేర్ తీసుకుంటే అంటే మార్స్ స్క్వేర్ మెర్క్యూరీ ఫికిల్నెస్ ఇస్తుంది అనమాట. దీనివల్ల ఇది ఒక ఇష్యూ అనమాట. అంటే సన్ దశ అనేవాడు అనుకున్నట్టు ఫలితాన్ని ఇవ్వట్లేదు. హీఈస్ నాట్ గివింగ్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ అనమాట. 8th హౌస్ని రూల్ చేస్తుంది. అర్థమైందా? 8th హౌస్ అనేది ఫేవరబుల్ గా ఉంటే మీ ఇన్సూరెన్స్ సెక్టార్ లో మీరు ఎక్స్ట్రీమ్ ఆఫ్ మనీ మేక్ చేసేవాళ్ళు. 8th హౌస్ అనేది అన్ఫేవరబుల్ రిజల్ట్ ఇస్తా ఉంది ప్రస్తుతానికి. అర్థమైందా? 8th హౌస్ నుంచి 8-4 అన్ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తున్నాయి. కాబట్టి ఐదర్ మెదర్ హెల్త్ అన్నా, లేదంటే కంఫర్ట్ అన్నా, లేదంటే డబ్బులన్నా, ఇవన్నీ మనం ముందుకు వెళ్ళడానికి ఏమీ జరగదు. మీకు వచ్చిన డబ్బులే పోతున్నాయి అనుకో, ఫ్యామిలీ హెల్త్ ఇవేమీ జరగవు అనమాట. అర్థమైందా? మీ కెరియర్ అంతా బాగుంది అనుకో, ఫ్యామిలీ హెల్త్ మీద ఇంపాక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఈ డబ్బులు ఏదో రకంగా పోవాలి కదా. అర్థమైందా? సో అట్లా అన్ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తా ఉంది. సో అట్లీస్ట్ ఎగ్జాల్టే కొంత సేవ్ చేస్తుంది కానీ బట్ ఎంతో అవసరం ఉందనగానే ఏదో ఒక చిన్న జాబ్ అయినా వస్తా నడిచిపోతా ఉంది. కనిపించింది కదా అది కూడా. అట్లా. సో ఇది ఫస్ట్ మీరు అడిగిన క్వశ్చన్కి నేను వేరే ఇండివిజువల్గా ఇండివిజువల్ ఏజెన్సీ పెట్టుకోవాలని అడిగితే ఇండివిజువల్ ఇన్సూరెన్స్ ఏజెన్సీ అనేది ఈ టైంలో ఆలోచన వచ్చింది కాబట్టి ప్రస్తుతానికి రికమెండెడ్ కాదు. అర్థమైందా? సో 10th హౌస్ స్క్వేర్ అంటే ఎగ్జామ్ రాస్తే అనుకున్న మార్కులు రావు. డ్రైవింగ్, హెల్త్ ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలని చెప్తాం. ఫ్యామిలీ హెల్త్ మీరు బ్యాకప్ ఆఫ్ ఇన్సూరెన్స్ కూడా చేసుకోవాలి ఫ్యామిలీ హెల్త్కి. ఇవన్నీ కూడా చెప్తాం అనమాట. 10th హౌస్ స్క్వేర్ జరుగుతూ ఉంది కాబట్టి. ఓకేనా? తర్వాత నెక్స్ట్ సరే చూద్దాం, ముందుకు చూద్దాం ఏమన్నా అవకాశం వస్తుందేమో. ఎస్ 2026-27లో ప్రోగ్రెసివ్ వీనస్, ప్రోగ్రెసివ్ సన్ కలిసి నెటల్ అసెండెంట్కి ట్రైన్ అవుతున్నాయి. ఇది ఒక మంచి ఆస్పెక్ట్. అలానే ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ కూడా నెటల్ వీనస్కి సెక్స్టైల్ ఇస్తుంది. అంటే లాస్ట్లో చిత్రదశ జరుగుతుంది వీనస్ బుక్ అనమాట. సన్లో వీనస్లో మీకు లిఫ్ట్ వస్తుంది 2027 ఏప్రిల్ తర్వాత. 2027 ఏప్రిల్ వరకు సేమ్ ఉద్యోగంలో సేమ్ లెవెల్లో అట్లా పోతా ఉండాలి అంతే. అర్థమైందా? సో అనదర్ 2 years మీరు టీమ్ మేనేజ్మెంట్. ఇప్పుడు టీము మీరేమంటున్నారనంటే నేను నా టీంని నేను మేనేజ్ చేయడం ఫెయిల్ అయితే, వాళ్ళు అనుకున్నంత పర్ఫామ్ చేయకపోతే నేను అనుకున్నంత గ్రో కాలేను కాబట్టి నేను ఇండివిజువల్గా వెళ్ళి పని చేసుకుంటాను అని అంటున్నారు. అంతే కదా? అవును సార్, అవును. మీరు మీ టీంని గ్రో చేయలేనప్పుడు మీరు ఇండివిజువల్గా వెళ్ళినప్పుడు అప్పుడు కూడా మీరు ఒక కంపెనీ ఆర్గనైజేషన్ పెడితే అప్పుడు కూడా మీకు టీం అవసరం అవుతుంది. అప్పుడు ఆ టీం కూడా మీకు పని చేయదు కదా. అప్పుడు కూడా అది గ్రో కాకపోతే మీరు ఆర్గనైజేషన్ నెంబర్ 2 స్టార్ట్ చేస్తారా? చేయరు కదా. లేదు. కాబట్టి మీరు అది ఏదైతే ఉందో ఇక్కడే ఆ విషయాన్ని సాధించాలి. కొండని ఢీకొట్టే ప్రయత్నం ఇక్కడే చేయాలి. ఇక్కడ మీరు చేయలేకపోతే ఇంకెక్కడ చేయలేరు. నేను చెప్పిన లాజిక్ అర్థమైందా? అర్థమైంది సార్. కాబట్టి ఇంకొక మనకి ఫేవరబుల్ టైం వచ్చే వరకు ఈ 2 years ఒక కంపెనీ మీకోసం వాళ్ళు బిజినెస్ పెట్టుకొని టీమ్ మెంబర్స్ ఇచ్చి ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేసి వాళ్ళు అడ్వర్టైజ్ చేసుకొని ఇదంతా చేస్తుంది. కాబట్టి ఇక్కడ మీరు ఉంచి వాళ్ళ బిజినెస్ ఎలా చేస్తున్నారు అనేది, ఎలా టీమ్ మేనేజ్ చేస్తున్నారు అనేది మీకు ఒక ఇన్స్ట్రక్షన్ దొరుకుతుంది. కాబట్టి మీరు నేర్చుకోవడానికి వాడుకోండి, మీరు గట్టిగా పర్ఫామ్ చేయడానికి యూజ్ చేయండి. సెకండ్ థాట్ లేకుండా. అర్థమైందా? మీకు ఒక ఆర్టిఫిషియల్ గా ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయింది, అంతా మీకోసమే క్రియేట్ అయిందని అనుకోండి. ఆ కంపెనీయే మీకోసం పెట్టిందని అనుకోండి. అనుకొని వీళ్ళని బ్రేక్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు యు ఆర్ ద బాస్, మీ కింద ఇంతమంది టీం ఉంది, వాళ్ళని ఏదైనా కానీ చేసి మీరు సాధించడానికి ట్రై చేయండి. చాలా కష్టంగా ఉంటుంది ప్రొసీజర్, బట్ మీరు ఎలానో ఆప్టమిస్టిక్ కాబట్టి ఫుల్ థ్రిల్లింగ్ గా ఎంజాయ్ చేయండి. ఎడిసిన్ బల్బ్ కనిపెట్టినట్టు ఎన్ని రకాలుగా చేస్తే ఎట్లా అవుతుంది అనేది ఆలోచించండి. అదే నా కంక్లూషన్. ఇంకో 2 ఏళ్ళు మీరు గట్టిగా కొట్టాలి. మిస్టేక్ ఆఫ్ డెసిషన్స్ ఉన్నాయి. తర్వాత దశాంశ చూద్దాం, మీరు మీ శక్తి ఏందో చూద్దాం.
దశాంశ లగ్నం మిథున లగ్నం అయింది. లగ్నాధిపతి వ్యయంలో అష్టమాధిపతి కలిసి ఉన్నాడు. సో అష్టాధిపతి భాగ్యంలో ఉండి దాన్ని అష్టమాధిపతి ఆస్పెక్ట్ చేస్తున్నాడు. ఎస్, మీకు ఇన్సూరెన్స్ సెక్టర్ వర్కౌట్ అవుతుంది, డౌట్ లేదు దానిలో. ఓకేనా, వర్కౌట్ అవుతుంది, టైం పడుతుంది అంతే. కమ్యూనికేషన్, మార్కెటింగ్ ఇవన్నీ కూడా మీకు కలిసి వస్తాయి, ఖచ్చితంగా కలిసి వస్తాయి. మీకు మార్కెటింగ్ అనేది వర్కౌట్ అవుతుంది, అసలు డౌట్ లేకుండా వర్కౌట్ అవుతుంది. శని కుజులు కదా, శని కుజులే భయానికి కారణం, అర్థమైందా, ప్రమాదానికి కారణం. వాళ్ళు అనేవాళ్ళు పరివర్తన యోగాన్ని పొందారు కాబట్టి ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. రేపొద్దున ఈ డబ్బులతో మీరు ఇల్లు కూడా కట్టుకోగలుగుతారు, అర్థమైందా. అంటే సార్ నేను 22లో హాస్పిటల్ సెక్టర్ చేయడం వల్ల నెంబర్ ఆఫ్ బంచ్ ఆఫ్ కాంటాక్ట్స్ నా దగ్గరకు వస్తున్నారు సార్. సో ఏంటంటే నేను ఎంప్లాయ్ గా ఉండి ఏజెంట్స్ ని కూడా నాకు నచ్చిన వాళ్ళు నేను వేసుకోవాలి, కంపెనీ కూడా ఇవ్వదు. ఇప్పుడు ఏజెంట్ త్రూ కమిషనే వస్తాడు, శాలరీ బేస్డ్ కాదు సార్. అవునవును, నాకు నచ్చిన వాళ్ళు టీం వేసి వాడి ఇంట్రెస్ట్ మీద ఉంటే వాడికి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రోడక్ట్ సెల్ చేయించాలి వాడి చేత. అవునవును, ఐడియా ఉంది, నాకు ఐడియా ఉంది, మోడల్ ఆఫ్ బిజినెస్ ఐడియా ఉన్నది. ఖచ్చితంగా మీరు ఈ 2 years ని ఒక ఏం చేయాలి, మీరు హార్డ్ వర్క్ లైక్ ఎనీథింగ్ అన్నమాట, అంతే. అర్థమైందా, చాలా సీరియస్ గా తీసుకుంటాం, తీసుకొని చేస్తే 2027 ఏప్రిల్ నుంచి 28 ఏప్రిల్ మధ్యలో 2027 జూన్, ఆగస్టు, సెప్టెంబర్ ఆ తర్వాత నుంచి ట్రిగర్ అయి ముందుకు పోయే అవకాశం ఉంది. సన్ తర్వాత మూన్ దశ వస్తుంది, అర్థమైందా. మూన్ ఓన్ హౌస్ లో ఉండడం వల్ల మూన్ కి వక్రత్వ దోషం పట్టింది. ఇక మూన్ ఇక విపరీతంగా పనిచేస్తాడు అనమాట, అర్థమైందా. 7th లో ఉన్న ప్లానెట్ పనిచేస్తున్నాడు అంటే మీకు అసలు బ్రహ్మాండంగా వర్కౌట్ అయిపోద్ది మళ్ళీ మార్కెటింగ్ అదంతా కూడా. దాని తర్వాత ఒక్కొక్కటి 10th హౌస్ ట్రైన్, వీనస్, సన్ ఒక్కొక్కటి ఫామ్ అవుతూ ముందుకు వెళ్ళేదానికి అవకాశం ఉందన్నమాట. దాని తర్వాత ప్రోగ్రెస్, మెర్క్యూరీ కూడా ముందుకు వస్తుంది, ఒక్కొక్కటి ముందుకు వస్తాయి. సో కాబట్టి నేనేం చెప్తున్నానంటే మీకు ఈ కెరియర్ 2027కి మంచిగా ఎంత స్థాయిలో అయితే అవుతుందో, అంటే మీకు దోషం ఉంది, వక్రత దోషం, డెసిషన్ మేకింగ్ ఇష్యూస్ ఉన్నాయి, దోషం ఉంది. దశాంశలో లగ్నాధిపతి వ్యయంలో ఉన్నాడు కాబట్టి సర్వీస్ ఓరియంటెడ్, అర్థమైందా. సో మీరు ఇక్కడ చేసిన ఒకటేనండి, మీరు ఇండివిజువల్ గా సపరేట్ ఇల్లు చేసినా పెద్ద తేడా ఏమీ లేదు. రెండు చేసుకోవచ్చు అని చెప్పారు సార్. ఇప్పుడే నా అంతా నేను బిజినెస్ చేస్తూ టీమ్ బిల్డ్ చేస్తూ వాళ్ళ చేత ప్రోడక్ట్ అమ్మని చెప్పారు. అవును అవును, సో మీరు పెద్ద ప్రోడక్ట్ అమ్ముతూ కూడా బిల్డ్ చేసుకోవచ్చు. మీరు హెడేక్ ఎక్కువ పెట్టుకోకుండా ఉన్న కంపెనీ ద్వారా జరిగేదాన్ని ఇప్పుడు ప్రాసెస్ చేయండి. మీ ఓన్ గా చేయాలనుకున్నది 2 సంవత్సరాల తర్వాత ఆలోచిద్దాం. ఎందుకంటే ఒక పడవే ముందుకు వెళ్ళట్లేదు, 2 పడవల మీద తొయ్యాలంటే ఎట్టా, మన శక్తి సరిపోదు కదా. కాబట్టి ఫస్ట్ మీరు ఇండివిజువల్ గా సక్సెస్ అవ్వడానికి ట్రై చేయండి. మీ టీమ్ కి మీరే కావాలంటే సేల్స్ చేసి వాళ్ళు చేసినట్టుగా వాళ్ళకి అట్లా ఎంకరేజ్ చేస్తూ మంచి టీమ్ బిల్డింగ్ చేయండి. ఓకే సార్, ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. ఓకే సార్. ఇంకొకటి అదే మ్యారేజ్ ఆస్పెక్ట్స్ ఎప్పుడు వస్తున్నాయి ఏమైనా? మ్యారేజ్ ఆస్పెక్ట్స్ మనం ఒక అడుగు ముందుకేస్తే 10 అడుగులు వెనక్కి పోతా ఉంది, మీరు కష్టపడాల్సి వస్తుంది. ఫస్ట్ మీరు కెరియర్ లో సెటిల్ అయిన తర్వాత ప్రయత్నం చేయండి. రేపు మూన్ దశ వచ్చిన తర్వాత సప్తమంలో ఉన్నాడు కాబట్టి అవకాశం ఉంది, కానీ చాలా గట్టి ప్రయత్నం అయితే చెయ్యాలి, అర్థమైందా. ఓకే సార్. పెళ్ళైతే అవుతుంది, చాలా కష్టపడి చేయాల్సి వస్తుంది, అంత ఈజీగా అవ్వట్లేదు ఇక్కడ. ఓకే సార్, అంతే కదా. అంతే సార్. ఎంజాయ్ చేశారు, అనాలిసిస్ నచ్చిందా? బానే ఉంది సార్. సార్ ఇంకోటి, నాకు సడన్ గెయిన్స్ ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందా? అంటే లైక్ మీకు చెప్పాను కదా సార్, అది కాకుండా నేను ఒక టైప్ మ్యాచ్ కూడా ప్రిడిక్ట్ చేయగలను, అమౌంట్ అది ఇన్వెస్ట్ చేయకుండా. హ్యూజ్ అమౌంట్ క్రికెట్ మ్యాచ్ అంటే త్రూ వీళ్ళు విన్ అవుతారా వాళ్ళు విన్ అవుతారా కాకుండా ఆ ప్లేయర్ త్రూ ఆస్ట్రాలజీ ప్రిడిక్ట్ చేస్తారా, మీ ఇంట్యూషన్ తో ప్రిడిక్ట్ చేస్తారా, ఏమన్నా ఎస్టిమేషన్? త్రూ ఆస్ట్రాలజీతోనే సార్. అవునా, వెరీ గుడ్. అంటే డైరెక్ట్ ఆస్ట్రాలజీ కాదు, నాకు కొన్ని లీడ్స్ ఉన్నాయి సార్, నాకు ఎలా చూడాలో వాళ్ళ ప్లేయర్ తెలుస్తుంది అనమాట. ఆస్ట్రాలజీ ఒక చిన్న లీడ్ గా యూజ్ చేసుకుంటున్నాను అంతే. ఓకే, ఏదైనా వర్కౌట్ కావాలంటే ఫేవరబుల్ టైం అయితే రావాలి కదా. అవును సార్, అర్థమైందా. సో కాబట్టి ఇప్పుడు సన్ దశ అనేది నెగిటివ్ మూడ్ లో పోయింది, అర్థమైందా. కాబట్టి మనము క్యాసినో అని ఇటని వేరే డైవర్షన్ లో ఉన్నాం, అవన్నీ కావన్నమాట. ఓకేనా. సో 2027 లో మీకు టర్నింగ్ ఇస్తుంది. అక్కడ ఏదైతే ఇస్తా ఉందో అక్కడ క్యాసినోనే ఇచ్చింది అన్నారు అనుకో, మీరు ఆ డైరెక్షన్ లో పోతారు. ఓకే, లేదు నాకు ఇన్సూరెన్స్ లోనే నాకు గ్రోత్ వచ్చింది అనుకో, ఆ డైరెక్షన్ లో పోతారు. సో మీరు ఏదైతే అవ్వాలనుకుంటున్నారో ఆ వన్ డైరెక్షన్ లో వెళ్ళేదానికి ప్రయత్నం చేయండి. ఓకేనా. సో శని చంద్రులు చూస్తున్నారు కాబట్టి ఏంటంటే అది వేవరింగ్ యాంగ్జైటీ ఇస్తుంది. మనము ఫికిల్నెస్ ఇవన్నీ కూడా ఆపరేట్ అవుతున్నాయి కాబట్టి కొంచెం కాన్షియస్ గా మీరు ఫినాన్షియల్ మేనేజ్మెంట్ చేయకపోతే మళ్ళీ ఇబ్బంది పడుతుంది, అర్థమైందా. లగ్నాధిపతికి వక్రత్వ దోషం వల్ల కమిటెడ్ సేవింగ్ చేయకపోతే ఎంత మీకు ఫాస్ట్ గా వస్తే అంత సడన్ గా పోతా ఉంటాయి. కాబట్టి ప్రాపర్ కమిటెడ్ సేవింగ్ తో మీ వచ్చిన జాబ్ నుంచి వచ్చిన రెవెన్యూతో మీరు
ప్లాన్ చేయండి. ఆప్టిమిస్టిక్గా 100% ఆప్టిమిస్టిక్గా ఏమి ఉండకండి. ఓ 20% అన్న నార్మల్ మోడ్లో ఉండండి. అప్పుడు మీకు ఫియర్ వస్తుంది. ఓకే సార్. అయితే మాక్సిమం 27-28 లోనే గ్రోత్ ఉంటుంది సార్. లైక్ అక్కడ ఇల్లు టర్న్ అవుతుంది. మీరు కట్టుకోవడానికైనా. ఇక్కడి నుంచి చేస్తే అక్కడ వస్తుంది. ఏం చేయకపోతే ఏమి అవును రాదు. సార్. ఇక్కడ హార్డ్ వర్క్ చేస్తే అది కూడా రాదు. ఏం చేయకపోతే ఏంది రాదు కదా ఎప్పుడు కూడా. అవును సార్. అవును. రైట్. సో వేరే వాళ్ళందరూ కూడా ఇట్లనే అనాలిసిస్ని చేయించుకోవడానికి ఆర్బీఐ రీసెర్చ్లో షేర్ చేయండి మీ బర్త్ డీటెయిల్స్. 2027-28 వచ్చినా ఏం కంగారు పడకండి. ఆర్బీఐ ర్యాండమ్ కనెక్ట్ ద్వారా కూడా మేము త్వరగా కాల్ చేయడానికి ట్రై చేస్తాం. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్. థ్యాంక్ యూ.